నమస్తే వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. నెమలికి ఆడటం అంటే ఇష్టం, కోయిలకి పాడటం అంటే ఇష్టం, తాబేలుకి నడవడం అంటే ఇష్టం. కానీ స్నాక్స్ లో ఎప్పటికప్పుడు వండర్ఫుల్ స్నాక్స్ ని మీకు పరిచయం చేయడం నాకు ఇష్టం. సో ఇవాళ చాలా ఇష్టంగా నాకెంతో నచ్చే స్నాక్ ని మీకు పరిచయం చేస్తున్నాను, అదే ఆనియన్ రోల్స్. మరి ఆనియన్ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ఆనియన్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: తడిపిన మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, బటర్, ఉప్పు, చాట్ మసాలా, ఆయిల్. ఆనియన్ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రొసీజర్ చాలా సింపుల్ గా నేను మీకు నేర్పిస్తాను. రోల్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? మనం పూరీస్ లాగా మైదా పిండిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నానబెట్టుకున్న మైదా పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా మనం తీసుకొని జస్ట్ పూరీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా మనం మైదా పిండిని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు లైట్ గా మైదా పిండి మనం కింద వేసేసుకొని పూరీస్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ పూరీస్ ప్రిపరేషన్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాంటిది అన్నమాట. ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ పూరీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే 1 after 1 ఈ మైదా పిండి పూరీస్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో సెకండ్ పూరీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మీకు ఎన్ని క్వాంటిటీస్, ఐ మీన్ లైక్ బేసికలీ మీ ఇంట్లో ఎక్కువ కజిన్స్ ఇలా ఉంటే దానికి తగ్గ క్వాంటిటీ ఆఫ్ పూరీస్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఎన్ని రోల్స్ అయితే కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ పూరీస్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ పూరీ కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఇలానే 1 after 1 పూరీస్ అన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మైదా పిండి పూరీస్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే డీప్ ఫ్రైకి ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఎస్, ఇలా అన్నమాట. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వేడెక్కే లోపు నేను ఏం చేస్తున్నానంటే మరొక స్టవ్ వెలిగించేసి దీని మీద ఒక పాన్ ఇలా పెట్టేసుకొని, మరి టేస్ట్ రావాలంటే రోల్స్ కి బటర్ యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. సో అందుకనే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను బటర్. సో ఇలా బటర్ కరిగిన వెంటనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. అయితే ఈ బటర్ ఎందుకు పెట్టుకున్నాం, ఈ పాన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మరి ఆనియన్ రోల్స్ అన్నాం కాబట్టి ఆ ఆనియన్ రోల్ కి కావాల్సిన స్టఫ్ ఇప్పుడు మనం ఈ పాన్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో బటర్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఎస్. సో బటర్ మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ తురుము. ఫైన్ గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. సో ఈ ఆనియన్స్ మరీ ఎక్కువగా వేయించకుండా కొంచెం ఆ పచ్చి ఫీలింగ్ ఉండేలానే దీన్ని మనం లైట్ గా వేయించుకుంటున్నాం అన్నమాట. సో ఆనియన్స్ కూడా దగ్గరకు వచ్చేసాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను లైట్ గా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ చాట్ మసాలా. ఇవి రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పూరీని తీసుకొని ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫ్ ని ఇందులో వేసుకోవాలి. సో ఇలా ఆనియన్ స్టఫ్ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం సైడ్స్ లో ప్రెస్ చేసేసుకుంటే రోల్స్ రెడీ అయిపోయినట్టే. సో ఇలా మనం సిలిండ్రికల్ షేప్ లో ఈ రోల్స్ ని రెడీ చేసుకుంటున్నాం అండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 after 1 రోల్స్ అన్నిటిని కూడా మనం రెడీ చేసుకుందాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు మనం ఎలా అయితే ఆనియన్ స్టఫ్ ని ప్రిపేర్ చేసుకున్నామో, ఐ మీన్ రోల్స్ ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఎగ్జాక్ట్లీ అలానే దీన్ని కూడా చక్కగా
రోల్ చేసుకోవాలి. సో ఇలానే 1 after 1 అన్ని రోల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. రైట్, సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం 1 after 1. సో ఇవి వేగిపోయిన వెంటనే మనం వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇలా 1 after 1 మనం రోల్స్ రెడీ చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. హియర్ వి గో, ఫస్ట్ రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఈ రోల్స్ వస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా యమ్మీగా ఉంటాయి అనమాట. ఎస్పెషలీ నాలాగా ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ ఆనియన్ రోల్స్ ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మరి నెక్స్ట్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. యాక్చువల్గా ఇవాళ ప్లేటింగ్ చూస్తే యాక్చువల్లీ ఒక ఫెస్టివల్ గుర్తొస్తుంది నాకు. నిజంగానే చూసారు కదా, ఇలా ఏదో మామిడి తోరణాలు కట్టినట్టు చాలా ఇంట్రెస్టింగ్ గా టొమాటో కెచప్ ని ఒక లైన్ లాగా వేసేసి చుట్టూతో వచ్చి కరివేపాకు లీవ్స్ ఇచ్చాం. అండ్ మరోవైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫెస్టివ్ లుక్ లాగా ఉంది. అండ్ మరోవైపు కీరాస్ ని అలా స్లైసెస్ లా కట్ చేసి టొమాటో స్లైసెస్ మీద ఇచ్చి అండ్ దానిపై నుంచి పచ్చిమిర్చి స్లైసెస్ ని ఇచ్చామన్నమాట. సో ఓవరాల్ గా ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లేటింగ్ మాత్రం అదిరిపోయింది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ రోల్స్ ని 1 after 1 ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఆనియన్ రోల్స్ ఎంత చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్నామో. వేడి వేడిగా ఉన్నాయి, కాలుష్యం చేయకూడదు, వెంటనే తినేయాలి. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి. ఆనియన్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: తడిపిన మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, బటర్, ఉప్పు, చాట్ మసాలా, ఆయిల్. ఆనియన్ రోల్స్ తయారీ విధానం: ముందుగా తడిపిన మైదా పిండిని పూరీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇంకో పాన్ లో బటర్, ఉల్లిపాయ ముక్కలు సరిపడా వేసుకుని వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, చాట్ మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీల్లో ఆనియన్ స్టఫ్ వేసుకుని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఆనియన్ రోల్స్ ని కడాయిలో వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ఆనియన్ రోల్స్ రెడీ. సో ఆనియన్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. హియర్ వి గో. అమేజింగ్, చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి. మనం మైదా పిండి పూరీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటిని ఎంత సన్నగా ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిది. బికాస్ అప్పుడే ఈ ఆనియన్ టేస్ట్ మనకి ప్రాపర్గా తెలుస్తుంది అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇంకా ఆనియన్స్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా బటర్లో వేయించుకోవడమే కాకుండా డైరెక్ట్ ఆనియన్స్ ని కూడా ఇందులో స్టఫ్ చేసుకుని లైట్ గా చాట్ మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్ పీసెస్ ని ఇందులో స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇది మాత్రం జస్ట్ అమేజింగ్ అండి, వెరీ నైస్. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. సో చూసారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో ఇవాళ మన స్నాక్స్. ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఈటింగ్. ఇలా తింటూనే ఉండాలనిపిస్తుంది. ఆనియన్ రోల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాయి. ఆనియన్ రోల్స్ ఎపిసోడ్ ని మీరు మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయాలి అనుకున్నట్లయితే youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఇది ఇవాల్టి స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. టేక్ కేర్ అండ్ బై బాయ్స్.